పోచన్నపేట మండలంలో ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో దాదాపుగా అన్ని మన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయడం అయిపోయింది. ఒక్క పోచన్నపేట, కేసిరెడ్డిపల్లి, వానపల్లి ఈ 3 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో మాత్రం ఇంకా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. వాతావరణం అనుకూలిస్తే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో కూడా 3-4 రోజులలో అందరు రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం జరుగుతుంది. మిగిలిన సెంటర్లలో కొద్దిపాటి ధాన్యం ఇంకా మిగిలి ఉంది. అది 1-2 రోజుల్లోనే పూర్తయిపోతుంది. గౌరవ కలెక్టర్ గారు నిర్దేశించినట్లుగా ఈ నెల 25వ తారీఖు లోపు రైతుల దగ్గర ఉన్న అంత ధాన్యం అంతటినీ కొనుగోలు చేయటం దాదాపుగా పూర్తయిపోతుంది. 1-2 సెంటర్లలో ఇంకా 1-2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించి. ఇక మీరు అడిగిన రేషన్ కార్డులకు సంబంధించి మనకి కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 4,000 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. ఈ 4,000 అప్లికేషన్లలో ఇప్పటికే మా సిబ్బంది దాదాపు 3,000 అప్లికేషన్లను పరిశీలించడం జరిగింది. వాటి మీద జిల్లా స్థాయి అధికారులకు నివేదిక అందించడం జరిగింది ఆన్లైన్లో. ఇంకా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన దాదాపు 1000 అప్లికేషన్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో వాటిని కూడా పరిశీలించేసి వీళ్ళ రిపోర్ట్ అంటే మా రెవెన్యూ సిబ్బంది రిపోర్ట్ని DCSO ఆఫీస్కి పంపడం జరుగుతుంది.